హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని ఫ్లిప్ ఫ్లాప్ ట్రైనర్ కిట్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ మీద వీడియోస్ అనేటివి చేస్తున్నాను. ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అన్నిటిని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాము. సో ఓవరాల్గా మనకి ఇక్కడ క్లాక్ ఈక్వల్ టు 1 కండిషన్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1. సో ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ రీసెట్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కండిషను ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0. సో ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అవే ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాను. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 0. ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ సెట్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0. ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అవే ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ కండిషన్ ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1. సో ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యూ వాల్యూ క్యూ బార్ వాల్యూస్ ఈక్వల్గా జనరేట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఆ వాల్యూస్ అనేటివి 0గా తీసుకోవచ్చు లేదా 1గా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన సర్క్యూట్లో క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 1గా జనరేట్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1కి అన్ప్రెడిక్టబుల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. సో ఈ డ్రాబ్యాక్ని మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఓవర్కమ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాము. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనకి ఎక్స్ట్రాగా 2 ఇన్పుట్స్ ఉంటాయి. అవి వచ్చి ప్రీసెట్, క్లియర్. సో ఇక్కడ ప్రీసెట్, క్లియర్ అనేటివి యాక్టివ్ అయ్యి, సో ఈ పర్టికులర్ ఇన్పుట్స్ ఎనేబుల్ అవ్వాలంటే మనకు అక్కడ 1 అనేది అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ 0 కానీ అప్లై చేస్తే ఆ పర్టికులర్ ఇన్పుట్స్ అనేటివి డిజేబుల్ అవుతాయి. ఒకవేళ మనకి ఈ ప్రీసెట్, క్లియర్ ఏదన్నా ఒకటి ఎనేబుల్ అయినప్పుడు లేదా 2 ఇన్పుట్స్ ఎనేబుల్ అయినప్పుడు ఈ అవుట్పుట్స్ అనేటివి ఇన్పుట్స్ మీద డిపెండ్ కాదు. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రీసెట్ ఈక్వల్ టు 0, క్లియర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి క్లియర్ ఇన్పుట్ ఎనేబుల్ అయింది కాబట్టి క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1గా జనరేట్ అవుతాయి. కాబట్టి ఈ అవుట్పుట్స్ అనేటివి ఈ కేసులో మనకి జేకే ఇన్పుట్స్ మీద డిపెండ్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి, ప్రీసెట్ ఈక్వల్ టు 1, క్లియర్ ఈక్వల్ టు 0. సో ఈ కేసులో మనకి ప్రీసెట్ ఎనేబుల్ అయింది కాబట్టి క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతాయి. అగైన్ ఇక్కడ మనకి ఈ అవుట్పుట్స్ అనేటివి జేకే ఇన్పుట్స్ మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రీసెట్ ఈక్వల్ టు 1, క్లియర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ప్రీసెట్ ఎనేబుల్ అయింది, క్లియర్ ఎనేబుల్ అయింది కాబట్టి క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 1గా ఇక్కడ జనరేట్ అవుతాయి. అగైన్ ఈ కేసులో ఈ అవుట్పుట్స్ అనేటివి జేకే ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. అగైన్ ఇక్కడ చూడండి, ప్రీసెట్ ఈక్వల్ టు 0, క్లియర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ అవుట్పుట్స్ అనేటివి జేకే ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1. సో జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ రీసెట్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1గా జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0. సో జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అవే ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం.
సో అగైన్ ఇక్కడ చూడండి జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 0. సో జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 0కి మనకి సెట్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 0కి నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అవే నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 1. సో జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి జే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 1. కాబట్టి సేమ్ ప్రీవియస్ లాగానే మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ కేసులో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఫస్ట్ 3 కండిషన్స్ ఏ అయితే ఉన్నాయో అవే ఇక్కడ అపీర్ అయి ఉంటాయి. కాబట్టి లాస్ట్ కండిషన్ ఒకటే చేంజ్ అయి ఉంటుంది. ప్రీవియస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి అన్ప్రెడిక్టబుల్ స్టేట్ అనేది అపీర్ అయింది కదా, సో దాన్ని ఇక్కడ ఓవర్కమ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి టీ ఫ్లిప్ ఫ్లాప్. టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే టోగల్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఇక్కడ మనకి క్లాక్ ఈక్వల్ టు 1 కండిషన్కి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే టీ ఈక్వల్ టు 0 వస్తే మనకి నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. ఒకవేళ టీ ఈక్వల్ టు 1 కానీ అపీర్ అయితే టోగల్ స్టేట్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి నేను టీ ఈక్వల్ టు 1 కండిషన్కి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 క్యూ బార్ ఈక్వల్ టు 1గా తీసుకున్నాను. సో ఇనిషియల్గా నేను క్లియర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0గా నోట్ చేశాను, క్యూ బార్ ఈక్వల్ టు 1గా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 1గా తీసుకున్నాను కాబట్టి టీ ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి క్యూ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 0. సో టీ ఈక్వల్ టు 0కి మనకి నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా అది నోట్ చేసుకుంటాం. అగైన్ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ వాల్యూస్ని ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 1. సో టీ ఈక్వల్ టు 1కి మనకి టోగల్ స్టేట్ అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో కాంప్లిమెంట్ చేసి నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ వాల్యూ 0 ఉంది కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 1. సో టీ ఈక్వల్ టు 1కి మనకి టోగల్ స్టేట్ కాబట్టి సో ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 1. సో టీ ఈక్వల్ టు 1కి టోగల్ స్టేట్ కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు 0. సో టీ ఈక్వల్ టు 0కి నో చేంజ్ కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ వాల్యూ 0 ఉంది కాబట్టి యాస్టేజ్గా అదే నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ క్యూ బార్ వాల్యూ 1 ఉంది కాబట్టి యాస్టేజ్గా ఆ వాల్యూ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి టీ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు నో చేంజు, టీ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు టోగల్ స్టేట్గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టీ ఫ్లిప్ ఫ్లాప్. సో డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే డిలే ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ చూడండి క్లాక్ ఈక్వల్ టు 1 కండిషన్కి మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డీగా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి డి వాల్యూ ఏదైతే ఉంటుందో క్యూ వాల్యూ కూడా అదే అపీర్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి డి ఈక్వల్ టు 0. సో డి ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డి కాబట్టి క్యూ ఈక్వల్ టు 0 క్యూ బార్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 క్యూ బార్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి డి ఈక్వల్ టు 1. సో అగైన్ ఇక్కడ డి ఈక్వల్ టు 1కి మనకి క్యూ ఈక్వల్ టు డి కాబట్టి సో క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు
జీరోగా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి డి వాల్యూ ఏదైతే ఉంటుందో క్యూ కూడా అదే ఇక్కడ అపీర్ అవుతుంది. సో క్యూ బార్ ఎలా వస్తుంది అంటే కాంప్లిమెంట్ డేటాగా ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం ఫ్లిప్ ఫ్లాప్ ట్రైనర్ కిట్ యూజ్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో 1 by 1 చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాము. కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్లాక్ అవుట్పుట్ నుంచి ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేశాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఎస్ ఇన్పుట్ నుంచి ఇక్కడ ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఆర్ ఇన్పుట్ నుంచి ఇంకొక ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్యూ నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ క్యూ బార్ అవుట్పుట్ నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను ఇన్పుట్ అవుట్పుట్ ప్యాచ్ కార్డ్స్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. కాబట్టి కిట్ ఆన్ చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ మనకి రీసెట్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 క్యూ బార్ ఈక్వల్ టు 1 అనేది అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అదే ఇక్కడ అపీర్ అయింది. కాబట్టి ఇక్కడ రీసెట్ కండిషన్ కాబట్టి అది ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ సెట్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టిజ్గా అదే అపీర్ అయింది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ సెట్ కండిషన్ ఉంది కాబట్టి అదే ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ మనకి అన్ప్రెడిక్టబుల్ స్టేట్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ క్యూ వాల్యూ క్యూ బార్ వాల్యూస్ ఈక్వల్గా జనరేట్ అయినాయి. సో ఆ వాల్యూస్ కూడా 1గా ఇక్కడ జనరేట్ అయినాయి. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్. సో ఈ డ్రాబ్యాక్ని మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఓవర్కమ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాము. కాబట్టి ఫస్ట్ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి క్లాక్ అవుట్పుట్ నుంచి ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ జే ఇన్పుట్ నుంచి ఇక్కడ ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ కే ఇన్పుట్ నుంచి ఇక్కడ ఇంకొక ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ ప్రీసెట్ నుంచి ఇంకొక ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్లియర్ ఇన్పుట్ నుంచి ఇక్కడ ఇంకొక ఇన్పుట్ లైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇన్పుట్ లైన్స్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్యూ నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్యూ బార్ నుంచి ఇంకొక అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇన్పుట్ అవుట్పుట్ లైన్స్ అనేటివి కనెక్ట్ చేసుకున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కిట్ ఆన్ చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను ప్రీసెట్ ఈక్వల్ టు 0 క్లియర్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 క్యూ బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. సో ఈ కేసులో మనకి అవుట్పుట్ లైన్స్ అనేటివి జేకే ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి జేకే ఇన్పుట్ వాల్యూస్ ఏదున్నా సరే మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. సో అగైన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ నేను ప్రీసెట్ ఈక్వల్ టు 1 క్లియర్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 క్యూ బార్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ అవుట్పుట్ అనేది జేకే ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి జేకే ఇన్పుట్ ఏదున్నా సరే మనకి ఈ అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. సో అగైన్ ఇక్కడ చూడండి నేను ప్రీసెట్ ఈక్వల్ టు 1 క్లియర్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 అగైన్ ఇక్కడ క్యూ బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ అనేది జేకే ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి జేకే ఇన్పుట్ వాల్యూ ఏదున్నా సరే మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. అగైన్ ఇక్కడ చూడండి జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 0 అప్లై చేశాను. సో ఇప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనేది జేకే ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ జే ఈక్వల్ టు 0 కే ఈక్వల్ టు 1 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ మనకి
రీసెట్ కండిషన్ అనేది అపీర్ అయింది. కాబట్టి క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అదే ఇక్కడ అపీర్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ రీసెట్ ఉంది కాబట్టి అదే ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ సెట్ కండిషన్ అనేది అపీర్ అయింది. అంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0 అనేది జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి నో చేంజ్ కండిషన్ అనేది అపీర్ అయింది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అదే ఇక్కడ అపీర్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ సెట్ కండిషన్ ఉంది కాబట్టి యాస్టేజ్గా అదే ఇక్కడ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1. సో జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో కాంప్లిమెంట్ అయ్యి ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్యూ వాల్యూ, క్యూ బార్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో క్లాక్ చేంజ్ అయ్యే కొద్దీ అక్కడ క్యూ బార్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న లాస్ట్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా ఓవర్కమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాం. కాబట్టి ఫస్ట్ నేను ప్యాచ్ కార్డ్ తీసుకునేసి క్లాక్ అవుట్పుట్ నుంచి టీ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఇన్పుట్ లైన్ నుంచి టీ ఫ్లిప్ ఫ్లాప్ టీ ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇన్పుట్ క్లాక్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ క్యూ నుంచి ఇక్కడ అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ క్యూ బార్ నుంచి ఇంకొక అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను కిట్ ఆన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. కాబట్టి కిట్ ఆన్ చేశాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, టీ ఈక్వల్ టు 1 అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ టీ ఈక్వల్ టు 1కి మనకి టోగల్ స్టేట్ అనేది అపీర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అది కాంప్లిమెంట్ అయ్యి ఇలా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ టీ ఈక్వల్ టు 0 అప్లై చేశాను కాబట్టి నో చేంజ్ కండిషన్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అది ఇక్కడ అపీర్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, టీ ఈక్వల్ టు 1 అప్లై చేశాను కాబట్టి టోగల్ స్టేట్ అనేది ఇక్కడ అపీర్ అయింది. అగైన్ ఇక్కడ టీ ఈక్వల్ టు 0 అప్లై చేశాను కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అదే ఇక్కడ అపీర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్లో టీ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే నో చేంజ్ కండిషన్ వెరిఫై చేయొచ్చు. టీ ఈక్వల్ టు 1 అప్లై చేసినప్పుడు టోగల్ స్టేట్ కండిషన్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి చూద్దాము. కాబట్టి ఫస్ట్ నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి క్లాక్ అవుట్పుట్ నుంచి డీ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేశాను. అగైన్ ఇక్కడ ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇన్పుట్ నుంచి ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ డీ ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇన్పుట్ క్లాక్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్యూ నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ క్యూ బార్ నుంచి ఇంకొక అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి నేను ఇక్కడ కిట్ ఆన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం డి ఈక్వల్ టు 0 అప్లై చేశాను. కాబట్టి డి ఈక్వల్ టు 0కి మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డి కాబట్టి ఇక్కడ డి వాల్యూ 0 తీసుకున్నాను కాబట్టి క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డి ఈక్వల్ టు 1 అప్లై చేశాను. అగైన్ డి ఈక్వల్ టు 1కి మనకి క్యూ ఈక్వల్ టు డి కాబట్టి ఇక్కడ డి వాల్యూ 1 ఉంది కాబట్టి క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0గా ఇలా జనరేట్ అయింది. అంటే మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్లో డి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ అవుట్పుట్ అనేది అపీర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని ఫ్లిప్ ఫ్లాప్ ట్రైనర్ కిట్ వచ్చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.